హాయ్ ఎవరీవన్, ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం నిరీక్షణ గురించి తెలుసుకోబోతున్నాము. నిరీక్షణ అన్నది, హోప్ అన్నది మన జీవితంలో చాలా అవసరం, చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు చాలాసార్లు మానసికంగా ఎందుకు కృంగిపోతున్నావు అంటే నువ్వు చాలా విషయాల మీద నువ్వు నిరీక్షణ, హోప్ కలిగి ఉండక లేకపోవడం వల్లనే. అందుకనే దేవుని యొక్క వాక్యం హెబ్రీయులకు 11వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందంటే, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అంట. నిరీక్షణ లేకపోతే నువ్వు విశ్వాసం ఉంచలేవు. అందును బట్టి మన జీవితంలోని నిరీక్షణ అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు అప్పటి వరకు చాలా బాగున్నారు, కానీ ఎప్పుడైతే వెనకాల ఫరో సైన్యాన్ని, ముందున ఎర్ర సముద్రాన్ని చూశారో వాళ్ళు ఇంకా నిరీక్షించలేకపోయారు. ఎందుకు? వాళ్ళ నిరీక్షణ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంది. కానీ మోసే దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూసి ఇజ్రాయెల్ ప్రజలతో ఇలా అన్నాడు, మీరు భయపడకండి, ఊరకుండి దేవుని యొక్క రక్షణని మీరు చూడండి. ఇంకెప్పుడు కూడా ఈ యొక్క ఐగుప్తు సైన్యాన్ని మీరు జీవితంలో ఎప్పుడు చూడరని చెప్పారు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఎలాగా ఎర్ర సముద్రం 2 పాయలైందో, ఆ ఎర్ర సముద్రం నుంచి వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళారన్నది మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనం అది చూడగలుగుతాం. అందువలన ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మోసే వాళ్ళే పరిస్థితుల వైపు కాకుండా ఆయన వైపు చూడు. నువ్వు ఖచ్చితంగా జీవితంలో ప్రతిదాన్ని జయిస్తావు, ప్రతిదాన్ని కూడా నువ్వు నీ జీవితంలో పొందుకుంటావు. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నాను. ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే బయోలోని మెసేజ్ లింక్ ఉంటుంది. ఒకవేళ కనిపించకపోతే LINK లింక్ అని కమెంట్ చేయండి, మీకు ఫుల్ మెసేజ్ పంపిస్తాను. గాడ్ బ్లెస్ యూ.